నేను ఈ అమ్మాయిని ప్రేమించను రా. మనం దొంగ, అది పోలీసు. నేను ప్రేమించను. అయితే ఒరేయ్, ఒక దొంగ ఒక పోలీసుని ఎక్కడైనా ప్రేమిస్తాడు రా? చిపాడు. నేను ప్రేమించను. అంత చిన్న విషయానికి ఇంత ఓవర్ యాక్టింగ్. మరి ఏం చేద్దాం అంటావే? రండి చెప్తా. What's up, yeah? Come on, yeah. Waiting, yeah. well, you are reading which college? Shankar Dada MBBS. Say 303, 420, 602, 402. Hey man, what's funny here? Dude, lining. జరగవే పండుగ. Proceed, man. Flower. Lover. Oh, it's a fat lady? No. Flower lady. రంగా గారు సేవింగ్స్ వేసుకుని అందంగా కాలేజీ స్టూడెంట్ గెటప్ లో వచ్చేసారండి. హాయ్. అయ్య బాబోయ్, రంగా గారండి. వద్దు మేడం, రంగా గారండి. బాగున్నారండి? నేను వెళ్ళి కలిసి వచ్చేస్తానండి. ఏంటి మేడం, ఒక అబ్బాయి గడ్డం తీసుకొని చెట్టు కింద కూర్చొని బీటేస్తుంటే వెళ్ళిపోవడమేనా? మరి ఆడపిల్ల అన్నాక కట్టు బొట్టుతో పాటు కొంచెం బెట్టు కూడా ఉండాలి మేడం. ఏం ఉండాలండి? బెట్టు కర్నా హై. బెట్ అంటే ఏంటండి? ఈ చీర మీకు చాలా బాగుంది మేడం. ఆ రంగా ట్రూప్ బట్లర్ గెటప్ లో వచ్చారు మేడం. వద్దు, మీరు తిరగొద్దు. బట్లర్ గెటప్ కాదండి, సాఫ్ట్వేర్ గెటప్ లో వచ్చారండి. నేను వెళ్ళి కలిసి వచ్చేస్తానండి. బెట్టు మేడం, బెట్టు. Wow. మేడం, మీ బాయ్ ఫ్రెండ్ అండి? నో, నా బాయ్ ఫ్రెండ్ అండి. Now, ఈ రోజు, this rose, give that rose. No. This road, email. నీ మామ. Thank you. Shut thank up. Yeah. మామ, మహిళా పోలీసులు రా. వచ్చేస్తున్నాయి. నా పేరు మంగమ్మ అండి, ఎస్ఐ అండి. అందరూ నన్ను స్వీట్ గా మంగా అని పిలుస్తారండి. ఆయ్. నా పేరు ఎస్వి రంగారావు అండి. అందరూ ముద్దుగా నన్ను రంగా అని పిలుస్తారండి. హాయ్. మీరేం చేస్తారండి? దొంగ శంకర్ దాదా ఎంబీబీఎస్ అండి. అదే కాలేజ్ అండి. మీరు దొంగని నాకు తెలుసండి. ఆయ్. నో ప్రాబ్లం అండి, మీరు దొంగ అయినా నాకు పర్లేదండి. చిన్నప్పుడే చిలక జచ్చుడు మీతో మ్యారేజ్ సెటిల్ చేస్తాడండి. హాయ్. నిజమా అండి? ఏమయ్యా, చిలకతో జోస్యం చెప్పింది మా అమ్మాయికి. నీ పేరేంటమ్మా? నా పేరు మంగమ్మండి. ఆయ్ చిలకమ్మా, ఈ ముద్దుల మంగమ్మకి జాతకం చెప్పమ్మా. నీకు కృష్ణుడు లాంటి దొంగ మొగుడతాడమ్మా. అంటే ఏటండి? అంటే నీకు దొంగే మొగుడవుతాడన్నమాట. నాన్నగారండి, నేను ఆ దొంగనే పెళ్లి చేసుకుంటానండి. ఆయ్ యాక్చువల్ గా నేను మీకు సారీ చెప్దామని వచ్చానండి. ఎందుకండి? ఈ బండ పోలీసుల మాటలేని కొంచెం బెట్టు చేశానండి. ఏమనుకోకండి.
రేయ్ రంగా, ఇది రాయలసీమ కత్తి. ఈ కత్తికి బలవ్వాలంటే అదృష్టం ఉండాలరో. బాబాయ్ వద్దు బాబాయ్, వదిలే బాబాయ్. నాన్న నువ్వు చెప్తా కదా, నా మాట విను బాబాయ్. సంపత్ బాబాయ్ వద్దు. నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా. అయ్యా క్షమించమని అడగయ్యా, క్షమించేస్తారయ్యా. రా రంగా, రాయ్యా రా, క్షమించేస్తాడు. పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారయ్యా. అడగయ్యా, అడగయ్యా, అడుగు, అడగరా, అడుగు, అడుగు, అడగరా, అడుగు, అడుగు. నన్ను క్షమించండి. ఎవరో నువ్వు? బయోడేటా గోపు మీద ప్రింట్ అయి ఉంటుంది, ఇంటికెళ్ళి చదువుకోరా. అబ్బా బాబాయ్ ఈ రంగ కాదు బాబాయ్, ఈ రంగ కాదు. బాబాయ్ బాబాయ్ ఇంకేం కాదు బాబాయ్, ఇంకేం కాదు. బాబాయ్ హాస్పిటల్ తీసుకెళ్తా. వదలరా, వదలండి. ఇక్కడ జరిగిందేది రంగాకు తెలియదు. అసలేంటి? ఎందుకు అని దయచేసి అడగొద్దు. ఎవరక్కడ? ఎవరు? ఎందుకు రంగాకి తెలియకూడదు? తెలిస్తే ఏం జరుగుతుంది? నాకు సమాధానం కావాలి. పోరా. అగో, రంగాగడ ఉన్న చేతగానోడు అనుకుంటున్నావా? రాయలసీమోళ్ళంటే భయపడ్డాడు అనుకుంటున్నావా? ఏమి తెలుసురా నీకు సీమ గురించి? నీకు రంగాకు ఏమీ తెలీదు రాయలసీమ గురించి. మీరు సినిమాలో చూసే సీమ కాదురా రాయలసీమ. అసలు మిమ్మల్ని కాదురా అనాల్సింది. ఈ సినిమా ఆగండ్రా, ఎవడో తాగేసి పడిపోయినట్టున్నాడు రా. ఎవడీడు, లేపండి రా. ఎందుకు తాగుతారు, ఎందుకు పడిపోతారు? దుమ్ము కొట్టిపోయాడు రా.
ఉఫ్. అరే, ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుంది. ఉందా ఎవరా బాబే ఈ రంగా ఆ, అన్నమల్ని కలవటానికి వస్తే ఆ ముసలిది మెడ పెట్టి బయటికి గెట్టేసినట్టుంది. అవునా అన్నా? ముసలి నిన్ను బయటికి గెట్టిందా అన్నా? ఏమన్నా అన్నది? ముసలే తల్లెవరో తండ్రి ఎవరో తెలియక ఏకలే రంజన్లా తిరుగుతున్న నన్ను మా అన్న ఆదరిస్తే నువ్వు మెడ పట్టుకొని బయటికి గెట్టావా? వసే ముసలే ఏయ్, రంగా దాన్ని బయటికి తీసుకురండి రా. బయటికి వసే ముసలే. అసలు ఎవరివే నువ్వు? నన్నేమన్నా కన్నావా? ఎక్కడో కొట్టుకొచ్చి సగం రోజులే పెంచావు. నేను రంగాజీ దొంగ అవడానికి కారణం ఎవర్రా? ముసలే! 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 ఒరే బావా, ఆ ముసలి వసే ముసలే ఇవాళ నుంచి నీకు నాకు కట్టు. తీరా డబ్బులు తీ. సార్ ఈ రోజు కొంచెం డబ్బులు టైట్ సార్. తీయరా, అక్కడ కమిషనర్ మమ్మల్ని నిద్ర కూడా పోనివ్వట్లేదు. ఇదిగోండి సార్. మళ్ళీ రేపు వస్తా. సంపాదన సార్ మామూలుగా సార్. రేయ్, ఏంట్రా గొడవ? మొన్నటి వరకు నెలకోసారి మామూలు తీసుకునే వాళ్ళన్నా ఈ మధ్య ఎవరో కొత్త కమిషనర్ వచ్చారంట. రోజుకు 25 లక్షలు అందకపోతే ఆయన ఇళ్లను పడుకునేవాడు, వీళ్ళు మమ్మల్ని వ్యాపారం చేసుకునేవారు. అసలు బాధ నడిపే కంటే పోలీసులైనా బాగుండేదన్నా. రోజుకు 25 లక్షలు అంటే నెలకు ఎంత అవుతుందిరా? ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చేతులు నొక్కుంటారేట్రా? అందుకే చిన్నప్పుడే చదువుకోవాల్సింది. ఓ 4-5 కోట్లు. అయ్యో బాబోయ్, 4-5 కోట్లే? ఒరే బావా, ఏదో విధంగా ఆ డబ్బులన్నీ కొట్టేసి దొంగతనాలు గుడ్ బై చెప్పి లైఫ్ లో సెటిల్ అయిపోతాం రా ప్లీజ్. రంగా ఒప్పేసుకోరా. నువ్వేమో ఆ ఎస్ఐని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు, మాటనరా. మేమేమో ఆ కన్య కానిస్టేబుల్ తో సెటిల్ అయిపోతాం. మా మాటను ఒప్పుకోరా? పళ్ళతో గ్లాస్ ఎత్తాడు అంటే ఏడు పట్ల కమిషనర్ కి తాళం వేసింది, కలెక్షన్ కి వెళ్ళేదంటావా? ఒరే తీరా. నిష్గా ఏంట్రా అది? యాసి ఓ యాసిడ్ కదా. ఓ, మర్చిపోయా. ఇది కూడా చిన్నదే కదా. బహుత్ అచ్చా హై, బహుత్ అచ్చా హై. అరే బావా, లంచం సొమ్ము డబ్బు కంపు కొట్టేస్తుందిరా. ఒరే, మన డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుందాం పదండ్రా. ఇదేంటి మెట్లు కట్టడానికి లిఫ్ట్ పెట్టలేదు?